నమస్తే స్నేహితులారా, వాల్యూ టూన్ కథలకు స్వాగతం. ఒక ఊరిలో ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో నాన్న ఒక ఆర్మీ ఆఫీసర్. ఆ కుటుంబం చాలా సంతోషంగా ప్రేమగా జీవించేది. ఆ ఆర్మీ ఆఫీసర్ ఇప్పుడు తన కొడుకుతో ఒక మాట చెప్తూ ఉండేవారు. ఎప్పుడైనా ఎవరికైనా కష్టం వస్తే సాయం చేయడానికి వెనుకాడుకు నాన్న, అది ఎంత కష్టమైనా సరే. కొడుకు కూడా సరే నాన్న అని ఆ మాటలను చాలా జాగ్రత్తగా గుండెల్లో పెట్టుకున్నాడు. ఒకరోజు ఆ ఆర్మీ ఆఫీసర్కి మళ్ళీ బోర్డర్కి వెళ్లాల్సిన సమయం వస్తుంది. వెళ్లే ముందు తన కుటుంబాన్ని ప్రేమగా హక్ చేసుకుని బయలుదేరారు. బోర్డర్కి వెళ్ళిన తర్వాత ఒక ఐ ఆఫీసర్ అతన్ని పిలిచి, ఈ ఆపరేషన్ నువ్వే విజయవంతం చేయగలవు. దేశానికి ఇప్పుడు నీ అవసరం చాలా ఉంది. ఆ ఆర్మీ ఆఫీసర్ ధైర్యంగా, సార్, నా దేశం కోసం నేను ఏదైనా చేస్తాను అని అతని యుద్ధంలో పాల్గొంటారు. అతని యుద్ధంలో పాల్గొని తన వంతు బాధ్యతను పూర్తి చేసి ఆపరేషన్ని విజయవంతం చేస్తారు. కానీ ఆ యుద్ధంలో తీవ్ర గాయాలు అవడం వల్ల వీరమరణం పొందుతారు. దేశం అతని త్యాగాన్ని గౌరవిస్తూ అతనికి పరమవీర చక్ర అవార్డు కూడా ఇచ్చింది. కానీ తమ ప్రాణంలా ప్రేమించిన వ్యక్తిని కోల్పోయినందుకు అతని కుటుంబం మాత్రం ఎంతో బాధలో మునిగిపోయింది. కొంతకాలం గడిచింది. ఒకరోజు దేశంలోకి ఒక భయంకరమైన వైరస్ వచ్చింది. ఆ వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తుంది. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఆ వైరస్కి ముందు కనిపెట్టలేకపోతున్నారు. దేశం మొత్తం భయంతో వణికిపోతుంది. ప్రతి వార్తా ఛానల్లో అదే వార్త వినిపిస్తుంది. ఈ విషయం ఆ ఆర్మీ ఆఫీసర్ ఇంట్లో కూడా తెలిసింది. అప్పుడు ఆ కుర్రాడికి తన నాన్న చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఎప్పుడైనా ఎవరికైనా కష్టం వస్తే సాయం చేయడానికి వెనుకాడుకు నాన్న అని. ఆ కుర్రాడు వెంటనే తన అమ్మ దగ్గరకు వెళ్ళి, అమ్మా, నేను వెళ్ళాలి. దేశం మొత్తం ఇంత కష్టంలో ఉంటే నేను ఎలా కూర్చొని ఉండలేను. అమ్మ కళ్ళలో నీళ్ళు వచ్చాయి. బాబు, ఇప్పటికే మీ నాన్నగారిని కోల్పోయాం. ఇప్పుడు నీకేమైనా అయితే మేము తట్టుకోలేం నాన్న. అప్పుడు ఆ కుర్రాడు, అమ్మా, నాన్నగారు ఎప్పుడు కూడా ఒకటే చెప్తుండేవారు, ఎప్పుడైనా ఎవరికైనా కష్టం వస్తే సాయం చేయడానికి వెనుకాడుకని. నేను మంచి పని కోసమే వెళ్తున్నాను, నాకేం కాదమ్మా అని తన ప్రయాణం మొదలు పెడతాడు. కొంత దూరం వెళ్ళాక ఒక ఋషి దాహంతో కింద పడిపోయి ఉంటాడు. ఆ కుర్రాడు ఆ ఋషిని చూసి పైకి లేపి నీళ్ళిచ్చి దాహం తీరుస్తాడు. ఋషి ఆనందంతో, బాబు, నువ్వు చాలా మంచివాడివి, నీకేం కావాలో కోరుకో అని అంటాడు. అప్పుడు ఆ కుర్రాడు, ఈ దేశంలో ఒక ప్రమాదకరమైన వైరస్ వచ్చింది, దానికి పరిష్కారం కావాలి అని అడుగుతాడు. ఋషి, నా దగ్గర దానికి మందు లేదు, కానీ ఒక మహా అద్భుతమైన మాయ చెట్టు ఒకటి ఉంది. దాని ఆకుపై ఏది రాస్తే అది నిజమవుతుంది. అయితే ఆ చెట్టు దగ్గరకు అర్హత కలిగిన వ్యక్తి మాత్రమే చేరగలడు. ఆ కుర్రాడు వెంటనే, ఆ చోటు ఎక్కడో చెప్పండి, నేను తప్పకుండా వెళ్తాను. ఋషి ఒక మంత్రం చెప్తాడు. ఆ మంత్ర సాయంతో ఆ కుర్రాడు ఆ అద్భుతమైన ప్రదేశానికి చేరుకుంటాడు. ఆ కుర్రాడు ముందుకు సాగుతుండగా ఒక చిన్న చీమ కాలువ దాటలేక ఇబ్బంది పడుతుంది. అది చూసిన ఆ కుర్రాడు వెంటనే ఆ చీమకి సాయం చేస్తాడు. అప్పుడు ఆ చీమ ఒక ప్రకాశవంతమైన మనిషిగా మారి, నువ్వు ఎంతో ముఖ్యమైన పని మీద వచ్చినా కూడా ఒక చిన్ని చీమను కూడా గుర్తించి దానికి సాయం చేసావు. నీ దయా హృదయానికి నేను మెచ్చుకుంటున్నాను అంటూ ఒక అద్భుతమైన ఖడ్గం బహుమతిగా ఇస్తాడు. ఆ కుర్రాడు ఆ ఖడ్గంతో ముందుకు సాగుతాడు. కొంత దూరం వెళ్ళగానే ఒక భయంకరమైన షాడో టైగర్ అతని ముందుకు వస్తుంది. ఆ కుర్రాడు ధైర్యంగా దానితో యుద్ధం చేసి గెలుస్తాడు. అప్పుడు ఆ టైగర్, దురాశతో వచ్చిన వాళ్ళు నన్నెప్పుడూ గెలవలేరు, మంచి ఉద్దేశంతో ఉన్నవాళ్ళు మాత్రమే నన్ను జయించగలరు అంటూ అతనికి దారి ఇస్తుంది. తర్వాత అతను 3వ పరీక్ష దగ్గరకు చేరుకుంటాడు. అక్కడ ఒక సముద్రమంత విస్తారమైన ప్రదేశం ఉంటుంది. తను చేరుకోగానే అకస్మాత్తుగా ఆకాశంలోని మేఘాలన్నీ కలిసి ఒక పెద్ద మేఘరూపంగా మారుతాయి. ఆ మేఘరూపం ఆ కుర్రాడితో ఇలా అంటుంది, నువ్వు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాలంటే
నా 4 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. కుర్రాడు ధైర్యంగా, అడగండి. ప్రపంచంలో స్వార్థం లేనిది ఏమిటి? ఆ కుర్రాడు దానికి సమాధానం తల్లిదండ్రుల స్వచ్ఛమైన ప్రేమ. మేఘరూపం, సరైన సమాధానం. నా 2వ ప్రశ్న, ఎప్పుడు ముందుకే వెళుతుంది కానీ వెనక్కి ఎప్పుడు తిరిగి రాదు, ఏంటది? ఆ కుర్రాడు దానికి సమాధానం కాలం అని చెప్తాడు. సరైన సమాధానం. నా 3వ ప్రశ్న, నేను తింటే పెరుగుతాను, తాగితే తగ్గిపోతాను, నేనెవరు? కుర్రాడు దాని సమాధానం నిప్పు అని చెప్తాడు. ఆ మేఘ మనిషి సరైన సమాధానం. చివరి ప్రశ్న, నువ్వు ఆ చెట్టు దగ్గరకు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? అప్పుడు ఆ కుర్రాడు భావోద్వేగంతో, నా దేశం ప్రమాదంలో ఉంది, ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు, వాళ్ళని కాపాడడానికి ఇదే నా చివరి మార్గం. ఆ సమాధానం విన్న మేఘరూపం ఎంతో ఆనందపడి, నువ్వు నిజంగా గొప్ప మనసున్నవాడివి అని చెప్పి దారి ఇస్తాడు. అప్పుడు సముద్రం 2 భాగాలుగా చీలి ఒక అద్భుతమైన మార్గం ఏర్పడుతుంది. ఆ కుర్రాడు ఆ మార్గంలో వెళ్ళి ఒక మహా అద్భుతమైన మాయ చెట్టు దగ్గరికి చేరుకుంటాడు. ఆ మాయ చెట్టు వెలుగులు విరజమ్ముతూ కనిపించింది. ఆ చెట్టు మాట్లాడుతుంది, ఇక్కడికి వచ్చావంటే నువ్వు అర్హుడివి, నా ఆకులను తీసుకొని నీకు కావాల్సింది కోరుకో. అప్పుడు ఆ కుర్రాడు వినయంగా, నాకు ఒక ఆకు చాలు, నా దేశాన్ని కాపాడాలి అంటాడు. అతను ఒకే ఒక్క ఆకుని కోసి దానిపై దేశంలో ఉన్న వైరస్ పూర్తిగా పోవాలి అని రాస్తాడు. అంతే, దేశం మొత్తం మళ్ళీ సాధారణ స్థితికి వస్తుంది. ప్రజలు ఆరోగ్యంగా మారిపోతారు. ఆనందం తిరిగి వచ్చింది. ఆ మాయ చెట్టు కూడా ఆశ్చర్యపడి, నీలాంటి నిస్వార్థమైన మనుషులు చాలా అరుదు అని మెచ్చుకుంటుంది. తర్వాత ఆ చెట్టు అతన్ని ఇంటి దగ్గరకు చేరుస్తుంది. ఇంటికి చేరుకున్న వెంటనే ఆ కుర్రాడు తన అమ్మని చెల్లిని హగ్ చేసుకుని, నేను సాధించానమ్మా అని అంటాడు. అమ్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయి. మీ నాన్నగారు ఎక్కడున్నా నిన్ను చూసి గర్వపడతారు నాన్న అని అంటుంది. కానీ ఒక విషయం మాత్రం ఎవరికీ తెలియదు, ఆ దేశాన్ని కాపాడింది ఆ చిన్న కుర్రాడేనని. అతను కూడా ఎప్పుడు ఆ విషయం గురించి గొప్పలు చెప్పుకోలేదు. ఎందుకంటే అతని కోరిక ఒక్కటే, ప్రజలంతా బాగుండాలి, నా దేశం సంతోషంగా ఉండాలి అని. మన స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, ఇంకా ఇలాంటి మంచి మోరల్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.